సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల ఈరోజు అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయినా నేను. సో ఎవ్రీ యూట్యూబర్కి తెలుసు 1K సబ్స్క్రైబర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో. సో నిజంగా చెప్పాలంటే అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇదంతా కేవలం మీ యొక్క సపోర్ట్ అండ్ లవ్ వల్లనే అయింది. అండ్ నేను ఇంతకుముందు చాలా అంటే దాదాపు ఒక 10 వరకు యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసిన. సో కొన్ని కారణాల వల్ల లేకుంటే కొన్ని వర్క్ ఉండడం వల్ల మొత్తం మీద అయితే మిడిల్లో ఆపేసినాం అది. ఇంకా అంతేకాకుండా నేను ప్లస్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక కామెడీ ఛానల్ క్రియేట్ చేసినాం. సో ఆ ఛానల్ నేమింగ్ ఇక్కడ ఎన్ని స్క్రీన్లో ఇస్తా చూడండి కావాలంటే. బాగుంటాయి వీడియోస్, ఫన్నీగా ఉంటాయి. కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే అందరి బిజీ, ఎవరి లైఫ్ వాళ్ళది బిజీ షెడ్యూల్ వల్ల మొత్తం మీద ఆ ఛానల్ని క్లోజ్ చేయలేదు. జస్ట్ ఏమంటే బిజీ ఉండడం వల్ల దాన్ని ఆపేసినాం. సో నాకు ఏదైతే ప్యాషన్ ఉన్నదో యూట్యూబ్ మీద, సో దానివల్ల అయితే కంటిన్యూగా అయితే వీడియోలో చేసిన. సో దట్ ఓన్లీ ద థింగ్ మేడ్ మీ డూ ఆల్ దీస్ థింగ్స్ కంప్లీట్లీ. మొత్తం మీద అయితే 1K సబ్స్క్రైబ్ అయితే రీచ్ అయినాం. సో నాకైతే చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే యూట్యూబర్కి తెలుసు, ఎందుకంటే 1K సబ్స్క్రైబ్ ఒక్కొక్కసారి ఒక్క సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తారని 1000 కళ్ళతో వెయిట్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. సో అలాంటి రోజు నుంచి ఈ రోజు అయితే 1K సబ్స్క్రైబ్ అయితే రీచ్ అయ్యింది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో సో 1K రీచ్ అవ్వడానికి ప్లస్ మానిటైజేషన్ అవ్వడానికి దాదాపు ఒక 1 ఇయర్ పట్టచ్చేమో అనుకున్నా. సో దేవుని దయ వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల నేను అనుకున్న దానికన్నా చాలా అంటే చాలా తొందరగా అయింది. నేనైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఒక వీడియో చూస్తాం కదా, జస్ట్ అది ఒక వీడియో లెక్క అనిపిస్తుంది. కానీ దాని వెనుకున్న కంటెంట్ క్రియేటర్ ఎవరు ఉంటారో తను ఎంత కష్టపడతానంటే ఫస్ట్ ఆ వీడియో తీయాలి, ఎడిటింగ్ చేయాలి. ఒక్కొక్కసారి నిద్ర రాదు నేను చెప్పాలంటే. మళ్ళీ ఇంకేంటంటే తనకి ఎన్నో వర్క్స్ ఉంటాయి, ఆ వర్క్ను మేనేజ్ చేయాలి. సో ఇటు వీడియో తీయాలి, ఎడిటింగ్ చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి. కంటెంట్ క్రియేషన్ అంటే నిజంగా చెప్తున్నా అంత సింపుల్ థింగ్ కాదు. చూడడానికి మనం ఒక వీడియో చూసినప్పుడు సింగిల్ థింగ్ అనిపిస్తుంది. కాకపోతే ఈ టైం మేనేజ్మెంట్ చేయాలి, ప్లస్ తన వర్క్ చూసుకోవాలి, ప్లస్ ఇటు వీడియో తీయాలి, ఎడిటింగ్ చేయాలి. సో అంత సింపుల్ థింగే కాదు. సో మొత్తం మీద నాకు ముఖ్యంగా ఎవరికైతే ప్యాషన్ ఉంటుందో, ప్యాషన్ ఉన్న పర్సన్ మాత్రమే దాన్ని వదలకుండా చేయగలుగుతాడు. నార్మల్ అయితే చేయలేరు నిజంగా చెప్పాలంటే. సో దేవుని దయలో మొత్తం మీద 1K అయితే రీచ్ అయినాం. ఇది నాకు చెప్పాలంటే ఒక మైల్ స్టోన్ అనేది అని చెప్పాలంటే. ఎందుకంటే నేను 2021లో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. తర్వాత కొన్ని కారణాల వల్ల దాన్ని ఆపేసిన. ఎందుకంటే అది కంప్లీట్లీ ఒక ఏమంటారు సాంగ్స్ అంటే ఒక ర్యాప్ అండ్ సింగింగ్ ఛానల్ అది. సో బడ్జెట్ లేకపోవడం వల్ల దాన్ని అక్కడనే ఆపేసిన. తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిసి 2021లోనే అనుకుంటా, 2021, 22 అప్పుడు ఆ పోస్ట్ కోవిడ్ ఐ థింక్ అప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం. కాకపోతే అందరు తర్వాత కంటిన్యూగా చేసిన వీడియోస్. ఆ వీడియో చేసిన తర్వాత ఏం చేయమంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయాను. బిజీ అయిపోవడం వల్ల దాన్ని అక్కడనే ఆపేసినాం. దానికి క్లోజ్ చేయలేదు, కాకపోతే దాన్ని అక్కడనే ఆపేసినాం. సో నాకు ఏదైతే ప్యాషన్ ఉందో దానివల్ల నేను కంటిన్యూ అయితే వీడియో చేసిన. సో మొత్తం మీద ఏమంటారు మీ అందరి సపోర్ట్ వల్ల ఈరోజు అయితే 1K అయితే రీచ్ అయినాం. సో ఇలాగే మీ సపోర్ట్ పైన కూడా ఉండాలని పూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇదే కాకుండా మీకు ఇంకా 2-3 ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏమంటే కంటెంట్ అయితే మీకు ఇస్తా. ఒకటి ట్రావెల్ ప్లస్ మీకు ట్రావెల్ ఇస్తా, మరియు ఫిట్నెస్ సంబంధించిన ఇస్తా. మళ్ళీ స్పెషల్లీ మళ్ళీ విలేజ్ కల్చర్ ఉంటుంది కదా మా సైడ్ విలేజ్ ఏరియాలో. సో అవన్నీ మీకైతే మా ఏమంటే కల్చర్ అండ్ హెరిటేజ్ ఏదైతే ఉంటాయో గ్లోబల్ వైడ్గా స్ప్రెడ్ చేయాలని నేను అనుకుంటున్నా. సో మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా నాకు కావాలి. ఇప్పుడైతే ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో పైకి తర్వాత కూడా మీరు అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉన్నది నాకైతే. మీ అందరి సపోర్ట్ వల్లనే నేను ఈరోజు 1K అయితే రీచ్ అయినా. సో నిజంగా 1K అనేది నాకైతే పెద్ద మైల్ స్టోన్ నాకు పర్సనల్గా. సో ఎందుకంటే ఆ 1K కోసం ఎంతమంది క్రియేటర్స్ ఎంత కష్టపడుతున్నారో నాకు పర్సనల్గా తెలుసు. ఎవరే ఎందుకు నేను ప్లస్ మా ఫ్రెండ్స్ దానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ మేమే. ఎందుకంటే చాలా కష్టపడ్డాం. నిజంగా చెప్పాలంటే మా షూట్ టైంలో మార్నింగ్ లేస్తుండే. ఎందుకంటే మేము కంప్లీట్లీ తీసేది ఎట్లా అంటే మొబైల్తో అంటే మార్నింగ్ థింగ్. మళ్ళీ మైక్స్ లేవు, మాకు ఏం లేవు. ఆ మార్నింగ్ తీయాలంటే ఖచ్చితంగా ఫ్రెష్ ఉండాలి, మళ్ళీ సౌండ్ రావద్దు. సౌండ్ వచ్చినా కానీ మాకు ఏమంటారు కంప్లీట్లీ రా వీడియో ఉంటుంది కాబట్టి చిన్న సౌండ్ అయినా కానీ వస్తుంది. ఒకవేళ సౌండ్ వచ్చినా కూడా ఎన్ని రీటేక్లు సౌండ్ వచ్చిందని ఏదైతే వీడియో ఉంటుందో దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ సౌండ్ రాకుండా మళ్ళీ వీడియో తీసి మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తుండే. సో ఒక టేక్ తీసుకోవడానికి మాకు నిజంగా దగ్గర ఒక 100 టేకులు అవుతుండే ఒక వీడియో తీయడానికి, ఒక చిన్న క్లిప్ తీయడానికి. సో అలాంటి కష్టపడ్డ సిచ్యువేషన్ నుంచి అయితే వచ్చినాం మేమైతే. సో ఆ ఛానల్ ఇంకా కంటిన్యూ చేస్తాం. రాబోయే రోజుల్లో ఆ ఛానల్ ప్లస్ నా ఛానల్ ఇంకా మల్టిపుల్ ఛానల్ అయితే మేము మెయింటైన్ చేస్తాం. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ అండ్ లవ్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ.